మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రార్థన మాకు తెలియపరుస్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నందుకు, అలాగనే ఈ యొక్క వాక్యములను ఇతరులకు కూడా మీరు చేరవేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు. మరి యొక్క పగమందు వాక్యానికి వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనం పాడుకుందాం. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు ఇంత వరకు నేను మరి చక్కటి పాట ద్వారా, నేను మరి యొక్క ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీకరిస్తున్న వారిని, అలాగనే ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారిని, ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క దినమందు మాకు కావలసిన చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తారని, బలపరుస్తారని యేసు నామములో అడిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మన యొక్క వాక్యాంశము దిగులు పడకు, దిగులు పడకము అనే అంశం ద్వారా దేవుడు మనతోటి సూటిగా తేటగా మాట్లాడుచుకున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్య భాగం ఒకసారి మనము చదువుకుందాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుడు స్తోత్రము కలిగాక. మరి ఈ యొక్క వాక్యము దిగులు పడుతున్న వారితోటి దేవుడు ఎంతగానో కొంత ఊరటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో. ఈ లోకంలో దిగులున్నవారు, అలాగే శ్రమలు ఉన్నవారు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. శ్రమ లేని వారు, దిగులు పడని వారు ఎవరు ఈ యొక్క లోకంలో లేరు. కానీ ఈ యొక్క దిగులు పడుతున్న వారికి, అలాగనే మరి సహాయం కొరకు కనిపెట్టుతున్న వారికి ఈ యొక్క నేటి దినమందు వారికి దేవుడు మరి బలోపేతము చేసేలాగా, వారిని బలపరిచేలాగా దేవుడు చక్కటి ఊరట కలిగించే కొన్ని మాటలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే మరి ఈ వాక్యము ఎవరికి చెప్తూ ఉన్నాడు దేవుడు? యెషయా ప్రవక్తకు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్న మాట. ఆ తర్వాత వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజల్ని యాకోబు, ఇజ్రాయేల్ అని పిలుస్తున్నాడు. యాకోబు అన్న ఇజ్రాయేల్ అన్న ఒకరే. అయితే తన యొక్క ప్రియ జనాంగాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన జనాంగమా, నా సొత్తు అని పిలుస్తూ ఉన్నాడు. వారికి దేవుడు ఊరట ఇవ్వాలని, వారికి సహాయం చేయాలని నిరంతరము ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆశపడుతున్నాడు, కానీ మనము తీసుకునే అవకాశము దేవునికి ఇవ్వటం లేదండి. ఏమండి, ఈ రోజున మనము సరి అయిన మార్గంలో, సరి అయిన క్రమంలో, సరి అయిన జీవితంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ మనుషుడు చేయలేనంత రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి ఆయన యొక్క వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే ఫలానా సమయంలో నీకు సహాయం చేస్తానంటారు, కానీ ఆ దినమందు వారు ఏం చెప్తారు? నేను మర్చిపోయాను, నేను సహాయం చేయలేదని వారు బదులిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆదరించే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఊరటనిస్తాను, మీరు దిగులు పడొద్దు, వ్యాధిని చెందొద్దు, మీకు నేను శాంతినిచ్చే దేవుడునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రము కలిగాక. మనం నమ్మినట్లయితే ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం ఎన్నో రెట్లుగా మనం దీవులు మనం పొందుకొచ్చండి. దేవుడి స్తోత్రము కలిగాక.
ఇక్కడ మరలా మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. అంటే స్వయముగా ఆయన యొక్క స్వరము మనకు వినపడదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ఇలాగిన మరి సోషల్ మీడియాల ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఏమండి, పూర్వకాలంలో అయితే, పూర్వం అంటే పాత నిబంధన కాలంలో మరి ఎలీషాని మనం చదువుతాం, అలాగనే అబ్రహాం మనం చూస్తాం, అలాగనే మరి సొలొమోను కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క స్వప్నంలో దేవుడు ఆయనకు తేటపరుచున్నాడు. నీకేం కావాలని అడుగుతూ ఉన్నాడు. నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానంతో పాటు మరి రాజ్యము పరిపాలించే తెలివి, అలాగనే ధనము, అలాగనే యుద్ధాలు గెలిచే సామర్థ్యము మరి దేవుడు అడగకపోయినా కూడా అతనికి ఇచ్చాడు. ఈ రోజున మనం నమ్మకము కలిగి దేవుని ఎదుట మనం నిలబడినట్లయితే మనకు కావాల్సినది ఆయనే ఇస్తాడు. ప్రభు నాకు ఇది కావాలని మనం అడగకపోయినా కూడా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే ఆయన మీద మనము నమ్మకం చూపించాలి, విశ్వాసం చూపించాలి. ఏమండి, మనుషుల మీద కాదండి విశ్వాసం చూపించటం. ఈ రోజున ఏదైనా కుక్కను పెంచుకుంటేనండి, ఒక బిస్కెట్ లేకపోతే ఒక పూట అన్నం పెడితే అది ఎంతగానో విశ్వాసము కలిగి ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ఆయన యొక్క స్వరూపం మందు సృష్టించి మనకు కావాల్సినదంతా ఆయన ఇస్తూ మనం పోషిస్తుంటే మనము ఆయన ఏం చేస్తూ ఉన్నాము, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. తిరుగుబాటు అంటే ఒక కర్రట్టుకు వచ్చి దేవుడు నువ్వు లేవు అనడం కాదండి. మన యొక్క మనసులో ఈ యొక్క సృష్టిని పూజిస్తూ ఉన్నాం. మన యొక్క మనసులో ఈ యొక్క లోక మర్యాద చెప్పుకుని నడుస్తూ ఉన్నాం. దాని రీతిని బట్టి మనము ఆ యొక్క ప్రభుని అనగా దేవుణ్ణి మనం వ్యతిరేకిస్తున్నాం మన యొక్క క్రియలను బట్టి. ఒకవేళ మన యొక్క క్రియలే సరైన క్రమంలో ఉన్నట్లయితే ప్రియమిత్రులారా, మనం ఎంతగా ఆశీర్వదింపబడతామో తెలుసండి. ఎంతగా ఆశీర్వదింపబడతామో తెలుసా? ఆ యొక్క ఆశీర్వాదం నేను పొందుకున్నాను కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టే దేవునికి సేవలోకి వచ్చాను నేను. ఏమండి, నాకు ఒక కావచ్చింది, లేకపోతే ఫలానా సేవకుడు ద్వారా దేవుడు నాతో అలా కాదు. దేవుడు యొక్క ఆశీర్వాదం నేను పొందుకున్నాను కాబట్టే దేవునికి సేవ చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరముగా, అలాగనే ఇతరులను ఆశీర్వాద పదవులు నడిపించాలని ఈ యొక్క సేవలకు రావడం జరిగింది. కనుక ప్రియమిత్రులారా, సేవ అంటే ఏమండి చాలా భయంకరమైన పరిస్థితి ఈ యొక్క లోకంలో. కానీ అటువంటి సేవలకు మేము వచ్చి ఉన్నాం, అటువంటి మేము సేవ చేస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు కాబట్టి ఈ రోజున మమ్మల్ని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచగా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరుడా నిన్ను బలపరచగా, నీ శ్రమలో ఉన్నప్పుడు దేవాన్ని మోకరించి ప్రార్థన చేస్తే నీ శ్రమంలో కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఎంతో మంది విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన యొక్క శ్రమ నుంచి తప్పించి ఉన్నాడు. ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి అయినా మనము విముక్తి చెంది ఆ సాక్ష్యాన్ని బట్టి మనము దేవుణ్ణి నిందాడుగా మనం నమ్మినట్లయితే మనకు కూడా చక్కటి సాక్ష్యము దేవుడు ఇస్తాడు. ఫలానా వ్యక్తి సాక్ష్యం పొందుకున్నాడని చెప్పడం కాదండి. నేను కూడా సాక్ష్యం పొందుకున్నాను. దేవుడు ఫలానా సమయంలో నన్ను బలపరుచున్నాడు. ఆ వాక్యం ద్వారా యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వాక్యం ద్వారా ఇదిగో నేను నిన్ను బలపరుస్తున్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకము నేను నీకు తోడే దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తున్నానే వాక్యము నాకు ఫలానా సేవకుల ద్వారా దేవుడు నన్ను బలపరుచున్నాడని నీవు ఎందుకని తెలియజేయట్లేదు? ఏమండి, ఈ రోజున మనము ఎక్కువగా ఈ కాలాన్ని ఎక్కువగా మనము దేని ద్వారా గడుపుతున్నామంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం గడుపుతున్నాం. అలాగనే ఫలానా సోషల్ మీడియా ద్వారా, గేమ్స్ ద్వారా మనము గడుపుతున్నాం. కొంత సమయము దేవుని యొక్క గ్రంథాన్ని చదవడానికి, దేవుని యొక్క వాక్యం వినటానికి ఎంతైనా సమయము హెచ్చిస్తూ ఉన్నావా? ఎంతైనా సమయం పెడుతున్నావా? దేవుని యొక్క మాట నేను వినాలి, దేవుని యొక్క మాట నేను గైకునాలి, చదవాలి అనే ఒక ఆలోచన ఏమైనా మనకు ఉన్నదంటారా? ఏమండి, ఈ లోక మర్యాద చెప్పున, ఈ లోక ఆశలను బట్టి ఈ దేహము అలాగనే వెళ్ళిపోతున్నారు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, ఇవన్నీ రాకముందే దేవుని యొక్క గ్రంథాన్ని చేతపుచ్చుకుని చదివినట్లయితే
ఏమండి విశ్వాసుల యొక్క గుంపులో ఉంటావో, విశ్వాసుల యొక్క రీతిని బట్టి నీవు కూడా లేపబడతావు. దేనికి మహిమ కలిగాలి. అయితే ఇక్కడ 43వ వాక్యం భాగం కూడా ఒకసారి చదువుదాము. యెషయా గ్రంథము 43:1 నుంచి మనం చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా. యాకోబు అనగా ఇశ్రాయేలే. యాకోబు పేరుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ గా మార్చాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జనములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. ఏమండి ఇశ్రాయేల్ ప్రజలు ఫలానా రాజ్యాల మీదుగా వెళ్ళిపోతున్నప్పుడు, ఏమండి మోషే నడిపిస్తున్నప్పుడు ఆ రాజ్యాలను కూడా ఓడించడానికి దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు. ఏమండి ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క చేతుల నుంచి దేవుడు తప్పించినాడు, అమాలేకుల చేతుల నుంచి దేవుడు తప్పించినాడు. అమాలేకుల రాజులను, ఏమండి ఫిలిస్తీన్ల యొక్క రాజులను, మరి ఎంతో మందిని ఓడించి ఇశ్రాయేల్ ప్రజలకి ఘన విజయం దయచేస్తున్నాడు. జనములు పడి వెళ్ళినాను, ఏమండి జలాల్లో వెళ్ళినాను, నదుల్లో వెళ్ళినాను, ఏమండి ఎర్ర సముద్రం నుంచి ఏమంటే 2 పాయలుగా దేవుడు చీల్చి వారిని ఆరిన నేల మీద నడిపించి ఆ యొక్క ఎడారి ప్రాంతం కూడా తీసుకెళ్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఇటువంటి చదువుతున్నప్పుడు ఎంతో కొంత విశ్వాసమైన మన యొక్క హృదయంలోనికి చొచ్చుకుని రావాలి. వాక్యం వింటున్నాము, ఏమండి దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నాము, కానీ ఎటువంటి స్పర్శ అనేది మనకు ఉండట్లేదు. ఎటువంటి స్పర్శ ఉండట్లేదు. ఏదో ఒక రాయిలాగా, బండలాగా, రప్పలాగానే జీవిస్తున్నాము, కానీ దేవుడిని వాడు ఉన్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనుషుల మీద ఆశ పెట్టుట కంటే దేవుడి మీద ఆశ పెట్టుకున్నట్ట ఎంతో మేలని మనం గ్రహించుకున్నట్లయితే దేవుడు ఆ సమయంలోనే నీకు సహాయం చేస్తాడు. ఈ దినమందు శ్రమలో ఉన్నావా? ఈ దినమందు వ్యాధుల్లో ఉన్నావా? అనారోగ్య సమస్యలో ఉన్నావా? నేను ఎవరు పట్టించుకోవడం లేదా? దేవుడు పట్టించుకుంటాడు. దేవుడు నీ యొక్క శ్రమ నుంచి తప్పిస్తాడు. నీ యొక్క దిగుల నుంచి నేను దేవుడు తప్పించాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి దేవా ప్రభువాని మోకరించి ప్రార్థించే ప్రార్థన అనేది అలవాటు చేసుకో. దేవుడు నీకు సహాయం చేయడానికి సంసిద్ధముగా ఉంటాడు. నీ తండ్రి కంటే ఆ దేవుడు ముందుగా ఉంటాడు. నీ కుమారుడు కంటే ముందుగా ఆయన ఉంటాడు. నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే ఆయన ముందుగా నీ దగ్గర ఉంటాడు. మన పక్కన నిరంతరము ఆయన యొక్క కంచె ఉంటున్నది కాబట్టి మనం ఇలాగ బ్రతుకుతున్నాం. ఎన్నో తెలియని అపాయం నుంచి దేవుడు మనం తప్పిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఏమండి ప్రయాణమై రోడ్డు మీద వెళ్తాము, వస్తాము, నడక ప్రయాణం వెళ్తాము, లేకపోతే మనం భోజనం చేస్తాము, లేదంటే ఎన్నో రీతిలో మనం పనులు చేస్తాం. ఆ పనుల్లో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దేవుడు నిన్ను, నన్ను, మనలను కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నీకు నేను తోడే ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నాను. మన యొక్క పాపములు ఇంకనూ అధికముగా ఉంటూ, ఏమండి పాపానికి వచ్చే జీతము మరణము. పాపము ఇంకా అధికముగా ఉంటూ రెట్టింపుగా చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క కర్మ ఫలితము మనం అనుభవిస్తాం. పాపానికి వచ్చే జీతము మరణం. అందుకని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్టు ప్రియమిత్రులారా, ఈ యొక్క నీటి దినమందు వాక్యం ఉంటున్న సహోదరుడా దిగులు పడ, నీకు సహాయం చేసేవాడు దేవుడే. ఏ మనుషుడు కాదండి, ఏ మనుషుడు కాదు. దేవుడు మాత్రమే సహాయం చేస్తాడు. దేవుడి మీదే నమ్ముకో, దేవుడి మీదే నమ్ముకో. అలాగనే హెబ్రీలో కూడా చక్కని మాట ఉన్నది. మరి యోహాను సువార్తను కూడా మనము చదివే అవకాశం ఉన్నది, కానీ సమయం లేదు. అయితే హెబ్రీలో మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయము 5 నుంచి 6 వాక్య భాగం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమో చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలిగింది. అపోస్తుడైన చెప్తున్న మాట అండి. మనకి ఏమండి ధైర్యం ఉన్నదా?
నాకు సహాయం చేసేవాడు దేవుడే, ఈ మనుషులు కాదు అని ఒక ధైర్యం ఉన్నదా? ఒకవేళ ఈ మాట చెప్తే, ఫలానా వ్యక్తి ఈ మాట వింటే, ఏదైనా సమయంలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే, నీ దేవుడు నీకు సహాయం చేస్తాడని భయంకరమైన నోరుతో నీకు చెప్పావు కదా, గొప్ప గొప్ప శబ్దంతో చెప్పావు కదా, మళ్ళీ నాకు సహాయం చేయడేమో అనే ఆలోచనతోటి ఉంటూ అధైర్యపడుతూ ఏమండి ధైర్యము చెడిపోతుంది. నీకు ఎప్పుడైతే ధైర్యం చెడిపోయిందో ఆ దినమందే చచ్చిన వాడు లెక్క. ఏమండి చచ్చిన వాడు లెక్క. ధైర్యం ఎప్పుడైతే చెడిపోయిందో చచ్చిన వాడు లెక్క. కనుక మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు యొద్ద మనం నివసించినట్లయితే ప్రభువే మనకి కాపరిగా ఉంటాడు, ప్రభువే మనకి దిక్కుగా ఉంటాడు, ప్రభువే మనకి సహాయకుడిగా ఉండి మనల్ని ధైర్యపరుస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు ఎంతగానో మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభావ మాకు సహాయం చేసేవాడివి నీవు తప్ప ఈ యొక్క లోకంలో ఏ నరుడు లేడు ప్రభువా. ఇదిగో తండ్రి మేము చెప్తూ ఉన్నాం, ఏ నరుడు మాకు సహాయం చేయడు నాయన, ఏ నరుడు మాకు సహాయం చేయడు ప్రభువా. నీవు తప్ప తండ్రి ప్రభా నీవే మాకు సహాయకుడు నాయన, నీవే మాకు తోడుగా ఉన్నావు. మమ్మల్ని మేము దిగులు పడినట్లయితే ఆ దిగుల నుంచి లేవనెత్తి వరకు నీవే తండ్రి. ఇదిగో ప్రభా యోహాను వార్తలో 14వ అధ్యాయంలో నీవు తెలియజేస్తున్నావు, శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని. ఇదిగో ప్రభా మీరు మాకు శాంతిని అనుగ్రహిస్తారు, సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి ఎవరైతే దిగుల్లో ఉండి బాధలో ఉండి ఇక్కట్లో ఉన్నారో, ఈ సమయం నుండి వాక్యం విన్నారో వారిని నాయన మీరు చేరువగా ఉండి వారికి మీరు సహాయం చేసి వారికి నెమ్మదిచ్చి వారికి కావలిస్తే ధనము కావలిస్తే ధనాన్ని మీరు అనుగ్రహించండి. ఏ మాట సహాయం కావాలని మాట సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. భయంకరమైన పరిస్థితులను కూడా వారిని లేవనెత్తి నీ కృపచండి వారిని బలపరుస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. నీ చిత్తమైతే యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని, అలాగే ప్రభావ ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదిస్తారని నీ చిత్తమైతే మరలా నేను నీ యొక్క రాకడ ఆలస్యమైతే మేమందరం ఇలాగ కలుసుకుని ప్రార్థించిన యోగ్యత భాగ్యత మాకు అనుగ్రహిస్తారని, ఈ దిన ఆశీర్వాదం మా మీద అనుగ్రహిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.